అడవిలో ఒక గాడిద గడ్డికెళ్ళి చూస్తూ అలా నిలబడిపోయిందంట. దాన్ని చూసిన పులి, గడ్డిని తినకుండా ఏం చేస్తున్నావని గాడిదని అడిగింది. గాడిద, ఈ గడ్డి నీలం రంగులో చాలా చూడముచ్చటగా ఉంది అనిందంట. వెంటనే పులి, ఒసే గాడిద, అది పచ్చరంగు అంటారు, గడ్డి పచ్చరంగులో ఉంటుంది అనిందంట. ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వివాదం జరిగింది. సరే, దీనికి పరిష్కారం కోసం మన రాజుగారి దగ్గరికి వెళ్దామని సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం దగ్గరికి వెళ్ళాక పులి ఇలా చెప్పింది, రాజా, గడ్డి నీలం రంగులో ఉంటుందని గాడిద, లేదు పచ్చ రంగులో ఉంటుందని నేను, ఇద్దరికి చాలాసేపటి నుంచి వాగ్వివాదం జరుగుతుంది. మీరే ఏది కరెక్టో చెప్పండి, కానీ తప్పు చేసిన వారిని శిక్షించడం కూడా మరవకండి అనిందంట. సింహము కొద్దిసేపు ఆలోచించి పులికి 25 కొరడా దెబ్బల శిక్షను విధించింది. రాజుగారు చెప్పాక తప్పలేదు కాబట్టి పులి ఆ శిక్షను అనుభవించిన తర్వాత, రాజా, గడ్డి పచ్చరంగులోనే ఉంటుంది కదా, మరి నాకెందుకు శిక్షను విధించారు అంటే, నీ స్వభావము వేటాడే స్వభావం. నీకు ఆకలైతే గాడిదను వేటాడాలే కానీ గడ్డి నీలంగా ఉందా పచ్చగా ఉందా అని దానితో వాగ్వివాదం చేయకూడదు. నీ స్థాయిని తగ్గించుకొని దాంతో వాగ్వివాదం చేసి నువ్వు సాధించింది ఏమీ లేదు కాబట్టి నీకు శిక్షను విధించాను అని చెప్పిందంట. ఇంతకీ ఈ కథలోని సారాంశం ఏంటో తెలుసా? మూర్ఖులు, వ్యర్థులు వారు చేసేది తప్పైనా అది తప్పు అని వారితో వాగ్వివాదం చేయకండి, మీ స్థాయిని తగ్గించుకోకండి. థ్యాంక్ యూ.